రేవంత్ కొత్త వ్యూహం, కేటీఆర్కి గుబులు, కారు పార్టీలో కంగారు, 3 పార్టీల మధ్య గట్టి పోటీ. రేవంత్ టఫ్ ఫైట్, డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్న కేటీఆర్. మేమే గెలుస్తాం అంటూ ఎప్పటికప్పుడు ధీమా వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ భ్రమలో ఉన్నట్లు ఉంది. వాస్తవ పరిస్థితులు చూస్తే వీరి ఊహలకు అతీతంగా కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు పోటీ ఇవ్వవు అని చెప్తున్నా లోపల మాత్రం టీఆర్ఎస్లో భయం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి పార్టీ నానా ఇబ్బందులు పడుతోంది అని టాక్. ఇటీవల బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో మరింత దూకుడుగా రాజకీయం చేస్తున్నాయి. కారును టార్గెట్ చేసి నేతలను లాగేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో చాలామంది ఇప్పటికే పార్టీని కూడా వీడారు. ఇంకా కొంతమంది పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ను టార్గెట్ చేయడంతో కారుకు కంగారు ఎక్కువైనట్లు కనిపిస్తోంది. ఆ పార్టీపై గుర్రుగా ఉన్న వారిని కలిసి మాట్లాడి లాగేసే ప్రయత్నాలు చేస్తున్నారట రేవంత్ రెడ్డి. ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పలువురు చేరారు. ఇంకా కొంతమందిని లాగే ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. అయితే తాజాగా తుమ్మల, పొంగులేటి, కడియం, జూపల్లి లాంటి నేతలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. తాజాగా రేవంత్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బలంగా ఉన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీని కాంగ్రెస్లోకి లాగే ప్రయత్నాలు చేస్తున్నారు అని ప్రచారం మొదలయ్యింది. పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతారెడ్డి వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్. పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని కూడా కాంగ్రెస్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రయత్నాలతో మంత్రి కేటీఆర్ అలర్ట్ అయ్యారు. కేటీఆర్ ఎంటర్ అయ్యి పట్నం ఫ్యామిలీని సముదాయించి రంగారెడ్డిలోని ఇతర టీఆర్ఎస్ నేతలకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పట్నం ఫ్యామిలీకి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో పట్నం ఫ్యామిలీ తాము పార్టీని వీడేది లేదని, టీఆర్ఎస్లోనే ఉంటామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే కరీంనగర్లో అధికార టీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ మొగ్గు ఉంటుందని, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడతాయి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పటికీ 4-5% ఓట్ల ఆధిక్యతతో ఆయనే ముందున్న గతంలో మాదిరిగా గట్టి పోటీ తప్పేలా లేదు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఈటెల రాజేందర్కు గెలుపు మరోసారి ఖాయంగానే భావిస్తున్నారు. జిల్లాలో బీజేపీ పోటీలో నిలిపే నాయకులను బట్టి 4 నియోజకవర్గాలలో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి గంగుల కమలాకర్కు పోటీ ఉంటుంది. ఇక్కడ మైనారిటీలు అధికంగా ఉండడంతో వారి ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇక్కడ ఉన్న 13 నియోజకవర్గాలలో ముక్కలుపు పోటీ జరిగి టీఆర్ఎస్కు గతంలో మాదిరిగా 12 సీట్లు లభించే అవకాశం లేదని అనుకుంటున్నారు. టీఆర్ఎస్కు 3 స్థానాలలో ప్రస్తుతానికి సంపూర్ణ ఆధిక్యత ఉన్నట్టు, కాంగ్రెస్కి కూడా 3 స్థానాలలో ఆధిక్యత ఉందని పలువురి అభిప్రాయం. అయితే 6 స్థానాలలో ముగ్గురు మధ్య గట్టి పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.